హైదరాబాద్ చందానగర్లోని అను ఫర్నిచర్ దుకాణంలో రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. హైదరాబాద్ను వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి నగరవాసుల్ని. వరుసగా నిన్న అర్ధరాత్రి అయితే అను ఫర్నిచర్ షాప్లో చందానగర్లో ఉన్నటువంటి ఈ దుకాణంలో మంటలు చెలరేగాయి. అయితే అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజామున ఉదయం వరకు కూడా తీవ్రంగా శ్రమించినటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చారు. కాసేపటి క్రితం వరకు కూడా ఇక్కడ స్కై లిఫ్ట్ ద్వారా భవనం లోపల ఉన్నటువంటి మంటలను కూడా పూర్తిగా అదుపు చేశారు. మనం చూడొచ్చు చందానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే రహదారి వెంట ఉన్నటువంటి ఈ అను ఫర్నిచర్ దుకాణంలో అయితే నిన్న రాత్రి 11:30 సమయంలో ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు కాస్త ఈ మొత్తం 4 అంతస్తుల భవనానికి వ్యాపించాయి. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి ఉటౌట్న మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాధ్యపడలేదు. పూర్తిగా భవనం మొత్తం వ్యాపించాయి మంటలు. భవనం లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం కూడా అగ్నికి ఆహుదైపోయినటువంటి పరిస్థితి. ఇందులో దాదాపుగా మనం చూడొచ్చు భవనం కూడా పూర్తిగా కాలిపోయింది. భవనానికి సంబంధించినటువంటి పిల్లర్లో ఉన్నటువంటి ఐరన్ రాడ్లు కూడా బయటికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో త్వరలోనే ఇక్కడికి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి భవన నిర్మాణ దృఢత్వాన్ని పరిశీలించేటువంటి అధికారులు కూడా రానున్నారు. వచ్చిన తర్వాత ఈ భవనాన్ని కూడా నేలమట్టం చేసే అవకాశం ఉందని అయితే ప్రాథమికంగా అయితే ఇప్పటివరకు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ అను ఫర్నిచర్కు పక్కనే మనం చూడొచ్చు ఇంకొక భవనం కూడా నిర్మాణం అవుతుంది. ఆ భవనం పక్కనే భవనం వెనకాలే మరొక హాస్పిటల్ కూడా ఉంది. ఐ హాస్పిటల్ కావచ్చు, రీహాబిలిటేషన్ సెంటర్ కావచ్చు ఉన్నాయి. సో వాటికి మంటలు అంటుకోకుండా అగ్నిమాపక శాఖ అధికారులు మనకు కనిపిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ పైనుంచి కూడా నీటిని పంపిస్తూ అయితే మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్నటువంటి మరొక అను ఫర్నిచర్ గోదాంకు కూడా మంటలు అంటుకోకుండా తీవ్రంగా శ్రమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నగరవాసుల్ని వరుస ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 24వ తేదీన నాంపల్లిలో ఉన్నటువంటి బచ్చాస్ ఫర్నిచర్ దుకాణంలో కూడా ఇదే తరహాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 22 గంటల పాటు శ్రమించారు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు. అయితే ఆ ప్రమాదంలో దాదాపుగా 5 మృత్యువాత పడ్డారు. వాళ్ళలో మొహమ్మద్ ఇంతియాజు, సయ్యద్ హబీబు, బేబీ, మరొక 11 ఏళ్ళు 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి 2 చిన్నపిల్లలు కూడా ఆ సెల్లార్లో చిక్కుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రమాదంలో దాదాపు 22 గంటల తర్వాత కానీ అందులో ఉన్నటువంటి మృతదేహాన్ని బయటికి తీసుకురాలేకపోయారంటే ఫర్నిచర్ దుకాణాల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మార్చి 3వ తారీఖున అర్ధరాత్రి కూడా ప్రగతి నగర్ నిజాంపేటలో ఉన్నటువంటి రోడ్డు పక్కనే ఉండేటువంటి ఫర్నిచర్ దుకాణాల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరిగాయి. దాదాపు అక్కడ రోడ్డు పక్కనే రేకుల షెడ్లలో దాదాపు 43కు పైగా దుకాణాలు ఉంటాయి. వాటిల్లో మొదట ఒక దుకాణంలో అంటుకున్నటువంటి మంటలు క్రమంగా దాదాపు 25 షాపులకు పైగా వ్యాపించి పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి. అయితే వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడే ఈ చందానగర్ పోలీస్ స్టేషన్ ఉంది. చందానగర్ పోలీస్ స్టేషన్ కు ఎదురుగానే ఈ అను ఫర్నిచర్ ఉంది. మనం చూడొచ్చు రహదారి కావడంతో అర్ధరాత్రి పూట కూడా భారీగా ఎక్కడికక్కడ వాహనాలు కూడా స్తంభించి నిన్న ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కూడా తీవ్రంగా శ్రమించినటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు ప్రస్తుతం మంటలైతే అదుపులోకి తీసుకొచ్చారు. నగరంలో ఈ ఫర్నిచర్ దుకాణాల్లో అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నటువంటి క్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు ఈ వ్యాపార సముదాయాలు ఫర్నిచర్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు చేస్తూ అగ్నిమాపక నివారణ చర్యలు కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కానీ లేదా ఇతర అన్నీ కూడా ఏ దుకాణాల్లో అయితే ఉండో వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా నగరవాసులు కోరుతున్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత దాంట్లో అగ్నిమాపక నివారణ చర్యలు లేవని, దానికి సంబంధించినటువంటి నిబంధనలకు అతిక్రమించారని చెప్పి అగ్నిమాపక శాఖ గుర్తిస్తుంది. కానీ ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టడం లేదు, ముందస్తు నివారణ చర్యలు ఎందుకు చేపట్టడం లేదని నగరవాసుల నుంచి విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రమాదాల్లో ఆస్తి నష్టం జరిగితే ఒకెత్తు, కానీ ఆ ప్రమాదాల్లో ప్రాణాలు మంటల్లో కాలిపోయినప్పుడు ఆ బాధిత కుటుంబాల వేదన సంవత్సరాల పాటు వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ అను ఫర్నిచర్కి సంబంధించినటువంటి ప్రమాదాలు అయితే ప్రస్తుతం పూర్తిగా మంటలైతే అదుపులోకి వచ్చాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అర్ధరాత్రి సమయంలో షాప్ పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
జరిగింది కాబట్టి ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా అయితే అగ్నిమాపక శాఖ అధికారులు గ్రౌండ్ ఫ్లోర్లో స్విచ్ బోర్డు దగ్గర షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కానీ ఎవరి మీద దుకాణానికి సంబంధించినటువంటి యజమానుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది అయితే త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. కెమెరామెన్ బాలాజీతో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.